నమస్కారం అండి. నలదమయంతుల కథలో 11వ భాగము వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. పట్ట పగలు కూడా చిమ్మ చీకటి ఆవరించిన ఆ దట్టమైన అరణ్యంలో ఒక కొలనులోని నీటిని త్రాగి దప్పిక తీర్చుకొని బడలిక చేత దమయంతి ఇసుక నేలపై నిద్రించసాగాను. ఆ సమయంలో నలమహారాజు సమీపాన కూర్చుండి దమయంతిని చూసి, అయ్యో, నా ప్రియసకి దమయంతికి ఎంతటి కష్టం కలిగింది. హంసతూలిక తల్పంపై పవలించిన ఆ సుకుమారి నేడు కటిక నేలపై నిద్రించుచున్నది. కటకట ఇటువంటి దురవస్థను నా కనులారా చూడవేసితివేమయ్యా. నా శరీరమున ప్రాణాలు ఉండి ఏమి లాభం? ప్రియమైన నా భార్యను ఆదరించలేకపోతిని అని విలపించసాగాను. ఆ తరుణంలో కలిపురుషుడు నలుపై సోకినంత మాత్రము చేత నలుని మనసు చెడి బుద్ధి వక్రగతి పాలయ్యను. దమయంతిని ఒంటరిగా కాననమున విడిచిపెట్టిపోవుదమన్న ఆలోచన అతని అంతరంగంలో అంకురించింది. అంతలోనే అతని అంతరాత్మ అతన్ని హెచ్చరించగా, అయ్యో, కష్టసుఖాలనెన్నడును ఎడబాయనని దమయంతికి ఇచ్చిన మాటను తప్పి నేను ఎట్లు చేయవచ్చునా? నేను విడిచిపెట్టిపోయిన దమయంతి ఎలాగూ అరణ్యాన సంచరించగలదు? ఎట్టి కష్టములు పాలగునో కదా. పురుషుడనై జన్మించి సతిని విడనాడిన ఎడల బంధుమిత్రులు సాటి రాజపుత్రులు నన్ను ఎగతాళి చెయ్యరా? ఇప్పుడేమి చేతును? ఏమీ తోచకున్నది అని మదనపడుతూ ఏమీ తోచనివాడై అటు ఇటు తిరగసాగాను. అంతలోనే దమయంతి ఈ అడవిలో నాతో కష్టాలు పడట కంటే నేను ఆమెను విడిచిపెట్టిపోయినచో తన పుట్టింటికి చేరి సుఖంగా ఉండును. కనుక ఎట్లయినను నేను దమయంతిని విడిచిపెట్టిపోదును అని దృఢంగా నిశ్చయించుకొని తటాలన లేచి దమయంతి కట్టుకున్న చీరలో 4 మూరలు చించి తాను ధరించి దమయంతిని ఆ కీకారణ్యాన ఒంటరిగా విడిచిపెట్టిపోయాను. ఆ విధంగా నలుడు దమయంతిని విడిచిపెట్టి అడవిలో కొంత దూరం ప్రయాణించాడు. అంతలో కలిపురుషుడు అడవి మధ్యలో ప్రవేశించి తన పరాక్రమముచే అగ్నిదేవుని పిలిపించి నలుదిశలా అడవిలోని వృక్షములను భగ్గుమని మండునట్లు చేయమని ఆనతిచ్చాడు. కలిపురుషుని ఆనతి ప్రకారం అగ్నిదేవుడు నలుదిక్కుల అరణ్యాన్ని దహించాడు. చుట్టూ కమ్ముకుంటున్న అగ్ని జ్వాలలను చూసిన నలుడు భయం చెందక ఆ జ్వాలలను దాటిపోయాడు. అంతలోనే మళ్ళీ దమయంతి గుర్తుకు రాగా ఆ అగ్ని జ్వాలల పడి దమయంతి ఏమగునో అని తలంచుచూ భీతి చెందసాగాడు. దమయంతిని వీక్షించవలనన్న ఆతృతతో ఆమె ఉన్న దిశగా ముందుకు సాగాడు. మార్గమధ్యాన అతనికి అగ్ని జ్వాలల మధ్య చిక్కుబడిన కర్కోటకుడను సర్పం ఎదురైంది. ఆ సర్పము అగ్ని జ్వాలల నుండి తప్పించుకునే దారి లేక అల్లాడిపోసాగింది. తన ప్రాణాలు కాపాడువారు లేరా అని నలుదిక్కులా చూస్తూ ధ్యానించసాగే. ఆ సమయమున అటువైపుగా వచ్చిన నలుని చూసి, ఓ నలమహారాజా, ఇటు నా వంక చూడుము, దయచేసి నన్ను ఆదరించుము, ఈ అగ్ని జ్వాలల నుండి నన్ను కాపాడుము, బాధను భరించలేకున్నాను అని పరిపరి విధాలా ప్రాధేయపడింది. అంత నలమహారాజు అయ్యో అని తలచి, అగ్ని కీలల చిక్కుకున్నదే, దీనికి తప్పక రక్షించవలెను అని తలచి ఆ అగ్నిలో ప్రవేశించి ఆ పాము యొక్క తోకను పట్టి లాగి చితినిచి దాన్ని బయటకు చేరవేశాడు. అప్పుడు కర్కోటకుడు నలుడు చేసిన ఉపకారములకు సంతోషించి ప్రతీకారం చేయదలిచి కసిగా నలుని కాలి వేలిపై కాటువేసింది. అలా కర్కోటకుడు కాటువేయగానే త్రుటి కాలంలో నలుని రూపురేఖలు మారిపోయాయి. కర్కోటకుని విష ప్రభావం శరీరమంతటా వ్యాపించుట చేత నలుడు వికృత రూపు పొందినాడు. బంగారు వర్ణ శరీర ఛాయ నలుపైంది. అప్పుడు నలుడు కర్కోటకునితో, నాగేంద్ర, నీకు నేను చేసిన ఉపకారమునకు ఇదే నా ప్రత్యుపకారం. పడుతున్న కష్టాలకు చాలకున్నవని నీవు కూడా నాకు కష్టాన్ని కలిగించినావేమయ్యా. ఏ జన్మలో ఏ పాపం చేstiనో ఈనాడు ఈ విధంగా ఇన్ని కష్టాలు పాల్గొచుంటిని. అయినను ఇందులో నీ దోషం ఎంత మాత్రము లేదు. ఇదంతయు నా కర్మఫలమని చింతించుచున్న నలుని చూసిన కర్కోటకుడు, ఓ పుణ్యపురుష, నీవు అపరధార్మికుడవు, పరాక్రమవంతుడవు, సత్యసంధుడవు. అట్టి నీకు నేను ఏ విధంగా అపకారం తలపెట్టగలను? నేను చేసిందంతయు నీ మేలు కొరకే. నీ కష్టాలను చూసి పరులు నిన్ను పరిహసించుతున్నారు. వారు నిన్ను కనిపెట్టకుండుటకు ఈ విధంగా నిన్ను వికృత రూపం చేసి తిని
నీ కష్టాలు తొలగిపోవున్నంత వరకు నీ జీవనోపాధికి ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఇతరులు నిన్ను గుర్తుపట్టకుండా ఉండుటకే ఈ విధంగా నీ రూపురేఖలు నేను మార్చినాను. కలిపురుషుడు నిన్ను విడిచిన మరుక్షణమే ఈ వికృత రూపము తొలగిపోయి నీ పూర్వరూపం పొందగలవు. నీకు మేలు చేయి తలంపుతోనే నేను కాటు వేశాను, కానీ నిన్ను కష్టాల పాలు చేయు ఆలోచన ఎంతమాత్రం లేదు. నా యందు దయచూపుము, నీకు కలిగిన కష్టానికి నన్ను క్షమించుము, మన్నించుము అంచు నలునికి ప్రణామాలు అర్పించి అక్కడి నుండి అదృశ్యమైంది. వెంటనే నలమహారాజు దమయంతిని విడిచిపెట్టి వచ్చిన ప్రదేశాన్ని చేరుకొనుటకు పోచుండగా కలిపురుషుడు నలుని మనస్సును చెడగొట్టి తన మాయచేత నలుని మార్గమును తప్పించి అతని మనస్సులో దమయంతి ఆలోచన రానియకుండా చేశాడు. నలుడు కర్కోటకును చేసిన ఉపకారమునకు సంతోషపడుతూ ఆ అడవిని దాటి మహారుషుల ఆశ్రమాలు సందర్శించు అందందుగల గ్రామాలలో భిక్షాటన చేయుచు తన వికృత రూపం చూసిన ప్రజలు తనను అసహ్యించుకొంటచే ఒకంత బాధపడుతూ ఎన్నో వ్యయప్రయాసల నడుమ అయోధ్యాపురాన్ని చేరాడు. నేటికి సమాప్తం. తదుపరి భాగం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.